వరంగల్ తూర్పు జర్నలిస్టుల దీక్షకు ఫలితం దక్కేనా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేనా? ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల కళ నెరవేరేనా? ఇల్లు ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటూ నిరాహార దీక్షకు దిగవలసిన దుస్థితికి అసలు కారణాలేంటి? కారకులెవరు? వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులు దీక్ష చేపట్టి ఇన్ని రోజులు కావస్తున్నా ప్రస్తుతం పదవులలో ఉన్న రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా కనీసం అటువైపు తొంగి చూడకపోవడం గమనార్హం. పార్టీలు మారాయి, పాలకులు మారారు, కానీ జర్నలిస్టుల బతుకులు మారడం లేదు. జర్నలిస్టుల కోసం కట్టిన ఇల్లులు సంవత్సరాలైనా కూడా వారికి ఎందుకు ఇవ్వడం లేదు? దానికి కారణాలను కోకొల్లలుగా చెప్పుకోవచ్చా? నిర్మించి ఉన్నటువంటి ఇల్లు అనేక అక్రమాలకు గురవుతున్నా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నా, శిథిలావస్థకు చేరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? చాలా మంది జర్నలిస్టులు ఆర్థిక పరిస్థితి బాగోలేక, పిల్లల్ని పోషించే స్థితి లేక బలవన్మరణానికి పాల్పడినటువంటి సంఘటనలు ఎన్నో మరెన్నో. గత ప్రభుత్వం 10 కోట్లతో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులను ఇవ్వడానికి ఎందుకు కాలయాపన చేసిందో, ఇప్పటి ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందో ఒక ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వార్తలను అందించే జర్నలిస్టులకు ఇల్లులు ఇవ్వకుండా ఆపడానికి కారణాలేమిటి? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక పాలకుల నిర్లక్ష్యమో స్పష్టంగా కనిపిస్తోంది. అతి కష్టంగా కుటుంబ భారాన్ని మోస్తూ తినడానికి కూడా సరైన తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక నిరుపేదలుగా ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎంతో మంది. ఓట్ల కోసం గెలిపించమని అడుక్కున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏసీ కార్లలో, పెద్ద ఏసీ బిల్డింగులలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. కానీ ఎండకు ఎండి, వర్షంలో తడిసి వార్తలు సమాజానికి చేరవేసిన జర్నలిస్టులు మాత్రం టెంటు వేసుకుని అప్పుడు ఓట్లు అడుక్కున్న నాయకుల దగ్గరే ఇల్లు ఇవ్వండయ్యా అని అడగాల్సిన దుస్థితి నెలకొంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. పేకాట రాయిళ్లకి, అసాంఘిక కార్యక్రమాలకి నిలయాలుగా మారుతున్నాయి. అంతేకాదండోయ్, శిథిలావస్థకు చేరుకుంటున్న దుస్థితి నెలకొంది. తలుపులు, కిటికీలు, వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు విరిగిపోయి అధ్వాన్నంగా తయారైన పరిస్థితి. ప్రజల సమస్యలను కళ్ల ముందు పెట్టే జర్నలిస్టులు తమ సమస్యలు ఇంత లేవనెత్తి దీక్ష చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎంతో మంది తోటి జర్నలిస్టులు సంఘీభావం తెలుపుతున్నారు, వస్తున్నారు, వార్తలు రాస్తున్నారు, న్యూస్లలో వేస్తున్నారు. తోటి మహిళా రిపోర్టర్లతో సహా సమస్యను తమదిగా భావించి ఎన్నో వార్తల రూపంలో వేయడం జరిగినా దీక్షకు ప్రతిఫలం మాత్రం ప్రస్తుతం ఏమీ కనిపించడం లేదు. అసలింతకు దీక్ష చేపట్టి ఇన్ని రోజులవుతున్నా నాయకుల దృష్టికి వెళ్ళలేదా? లేక ఇలానే 4 రోజులు దీక్ష చేసి అలసిపోయి వాళ్లే విరమించుకుంటారులే అని చిన్నచూపా? ఇక చివరగా దీక్ష ఎంతకాలం కొనసాగుతుంది? అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు వచ్చేనా? పాలకులు ఇచ్చేనా? వేచి చూడాలి.